వెల్కమ్ టు ఆద్య టీవీ. మనం ప్రస్తుతం ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని కంది మండల్ ఉత్తర్పల్లి గ్రామంలో మనం ఉన్నాము. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 20 నెలలకు పైగా అయిపోతుంది. అంటే 2 సంవత్సరాలకు దగ్గరగా వస్తుంది. మరి ఇక్కడ ఈ గ్రామాలల్లో ఇప్పుడు మరి ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చటేంది, మరి నిరుద్యోగులకు ఇస్తున్న హామీలేంటి, మళ్ళీ బీసీ డిక్లరేషన్ ఎంత వచ్చింది, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోతుంది అనే అంశాలను ఈ పబ్లిక్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న మీ పేరు? సుధాకర్. అన్న చెప్పండి అన్న, ఎట్లుందన్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన తీరు? ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయితే బాగాలేదు, ఏం బాగాలేదు. ఎన్నికలు పెట్టలేడు ఇంకా. వచ్చే నెల పెడతా, మళ్ళీ వచ్చే నెల పెడతా. బడ్జెట్ లేదు, కోస్తే రక్తం వస్తుంది, డబ్బులు లేవు. వానికే పుడతలేవు, మాకేడే పుడతాయి ఇంకా డబ్బులు. మరి ఎందుకన్నా ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలలో అన్నీ అమలు చేసి తీరుతున్నాము. ఒక్కొక్క గ్యారెంటీని ఒక్కటి అక్కడక్కడ పెండింగ్ ఉండొచ్చు, కానీ ప్రతి గ్యారెంటీ మేము ప్రజలకు ఏదైతే ఇస్తామన్నామో ఆ గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏ గ్యారెంటీ చేసాడు కరెక్ట్గా? ఆయన ఏ గ్యారెంటీ చేసాడు కరెక్ట్గా? అంటే దళితుల అభివృద్ధి కోసమేమో అంబేద్కర్ అభయాస్తమని తీసుకొచ్చిండు, అది అమలు అవుతుంది. మళ్ళా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2500, ఒక స్కూటీ, తులం బంగారం, కళ్యాణ లక్ష్యం కింద 1,00,000 రూపాయలు, అంటే తదితర పథకాలు ఏదైతే ఇచ్చిందో, సన్న బియ్యం అని చెప్పేసి, ఇందిరమ్మ ఇండ్లని, ఇవన్నీ కూడా మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది ఏంది, మన ఉచిత బస్సు పెట్టి వాళ్ళకు సేఫ్ చేసిండు, ఎక్కడంటే అక్కడ పోనీకి. బాయ్స్ సేఫ్ చేసిన అని ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు కదా. ఏడిచ్చిండు, ఎన్ని ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? మరి ఎందుకన్నా ఈ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పడి 2 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది? మీలాంటి యువతకు ఎందుకు ఈ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది? అప్పు పూర్తిలే చెప్పినా కదా ఇంతగానే. అప్పు పూర్తిలేదు, ఒకటి నేర్చిండు. ఇక పోతున్నాడు, ఇల్లు పోతున్నాడు, ఎందుకు పోతున్నాడో ఎందుకు వస్తున్నాడో ఆయనకే తెలియాలి. అంతేనా? రైట్ అన్న, ఏం పేరే మీ పేరు? నా పేరు కిషన్. అన్న ఎట్లుందన్న ఈ పరిపాలన తీరు? ఏ విధంగా? గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత బాగుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ నయం ఉండే. దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్. 51 మెంబర్స్ ఉంటారు మా విలేజ్లో, 49 మెంబర్స్కి ఇచ్చిండు. దాని దళిత బంధుకు బదులు ఈయన ఏం చేసిండంటే అభయస్థామని పెట్టిండు, అంబేద్కర్ అభయస్థామని. కానీ 29 డిస్ట్రిక్ట్లలో ఏమో ఎక్కడ ఇచ్చిండో ఇప్పటివరకు తెలియదు. న్యూస్లలో అయితే బాగా చూస్తున్నాము, ఎక్కడ ఇస్తలేడు. కానీ కేసీఆర్ ఒక కాన్ఫరెన్స్కి 100 మంది చొప్పున ఇచ్చిండు. మా దగ్గర 49 మెంబర్స్కి ఇచ్చేసిండు. మా కాన్ఫరెన్స్లో మా విలేజ్లో 49, ఇంకో పక్క విలేజ్లో ఇచ్చేసిండు. మొత్తం మా విలేజ్ రైతులు ఉంటారు. ఒక యూరియా బస్తా గురించి మేము ఎలా కాలం జరుగుడే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏమంటాడంటే సెంటర్ నుంచి వస్తలే అంటాడు. ఓకే, సెంటర్ నుంచి వస్తలేదు కరెక్టే. మరి కేసీఆర్ గవర్నమెంట్లో సెంటర్ మేము లేకుంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, మరి అప్పుడు ఎక్కడైనా వచ్చింది? ఈయన రాగానే సెంటర్ అనేది గుర్తుకొస్తుంది. సెంటర్ నువ్వు ఏమైనా చేసుకోండి, మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది రైతులకు యూరియా. ఒక యూరియా కావాలి. యూరియా సంచి గురించి తిప్పలు పెడుతున్నావు. మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో అడ్వాన్స్గా యూరియా బస్తా, ఎరువు ఏదైనా వచ్చింది. రుణమాఫీ చేసిండు. అప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేసిండు, ఈయన రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేసినాము అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మళ్ళా మంత్రులకే కావచ్చు, మరి రైతులకైతే కాలేదు. మరి మంత్రులు కావచ్చు, మాకైతే కాలేదు. మరి మాకైతే సపోజ్ ఇప్పుడు మరి ఒక 10,000 20,000 ఉంటాయి. మరి అయినాక మరి మాకు ఇవ్వచ్చు కదా. మళ్ళీ మరి ఉన్నోనికే ఇచ్చుకుంటా పోతాడు ఆయన కూడా, రేవంత్ రెడ్డి కూడా. ఎట్లా అంటే గవర్నమెంట్ అయితే మాకైతే వ్యతిరేకత బాగుంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా మా దగ్గర జడ్పీస్ అయితే టీఆర్ఎస్ 20 ఏళ్ళ క్రితము టీఆర్ఎస్ ఓటేస్తారు, టీఆర్ఎస్ గెలుస్తారు మా దగ్గర జడ్పీసీ. నరారెడ్డి స్టార్ట్ 2001లో ఏమో నరారెడ్డి భారతి బలవంత అయ్యిండు. జడ్పీస్ మనోహర్ గౌడ్ అయింది మా దగ్గర. మా కంచుకోట అయితే టీఆర్ఎస్ కంచుకోట ఇప్పటికైనా మా దగ్గర ఎమ్మెల్యేగా గెలిచాడు. గవర్నమెంట్ ఏంటంటే కాంగ్రెస్ మీద ఎట్లేసారు ఓట్లు అంటే వ్యతిరేకత ఉంది అని కాదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో వేయలేరు. ఈయన కన్నా ఆయన మంచిగా చేస్తున్నామని చూసినాం అంతవరకు. మరి మంచిగానే చేస్తుండే అన్న. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండు అంటే పబ్లిక్ ను ఇబ్బంది పెడుతున్నాం. హైడ్రా ఇచ్చి ఏం లాభం? హైడ్రా ఇచ్చి ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కట్టలేరా బిల్డింగ్లు అవన్నీ, మూసి పొడతా అవన్నీ 10 ఏళ్ల క్రితం కట్టలేరు. అవి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కట్టారు. మరి అప్పుడు ఏం చేసిండు? హైడ్రా లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్, పివి నరసింహారావు ప్రధానమంత్రులు, వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నాయి కదా అప్పుడైతే. మరి వాళ్ళు ఏం చేశారు? అప్పుడు ఎందుకు కట్టనిచ్చారు, ఇప్పుడు ఎందుకు తీసేసారు? మొత్తం మీద టీఆర్ఎస్ను బదనాం చేయడానికి చూస్తున్నారు అంతే గవర్నమెంట్. అదే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, కావాలనే ఇప్పుడు అలా కాళేశ్వరం కుంగిపోయినా ఓకే, కుంగిపోయింది కాదంటలేము, కుంగిపోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టినాడు ఏనానో ఇంత రిమార్క్ ఉంటుంది, నువ్వు దాన్ని సరిచేయి. దాన్ని చెప్పుడు ఎందుకు? మళ్ళీ కాళేశ్వరము చేసి మంచిగా చేసిండు. మల్లన్న సాగర్, కాళేశ్వరం ఇవన్నీ చేసిండు. కేసీఆర్ చేయలే అన్నట్టు కాదు, మా దగ్గర కాదు. మీరు కాళేశ్వరం దగ్గర పోయి ఇంటర్వ్యూ చేయండి రైతులను. ఖరాబ్ ఏం చేయలేడు కేసీఆర్. అంటే
ఇప్పుడు కాళేశ్వరం వల్ల ఎలాంటి రైతులకు ఉపయోగం లేదు, ఆ రైతులు పంటలు పండిస్తలేరు. సో ఇదంతా కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ పైసలన్నీ తీసుకున్న వాళ్ళతో అలా జేబులకి వెళ్ళి తీసుకొని ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. గ్యారెంటీ 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చాడు? 6 గ్యారెంటీలు బస్సు ఒక్కడు పెట్టిండు. బస్సు ఎవరికి లాభం? రైతులకు లాభం లేదు బస్సు. ఇప్పుడు వ్యవసాయం కూలీ చేసే వాళ్ళు రోజు పోయి బస్సులలో పోయి తిరగరు. వాళ్ళు ఎంప్లాయీ, ఇప్పుడు టీచర్ జాబ్ ఉంటే ఎక్కడెక్కడ చేస్తే వాళ్ళకి బస్ ఫ్రీ వాళ్ళకైంది. రైతులు ఏం చేస్తారు? రైతులు పొద్దుగాల లేవగానే చేనుల కాడికి పోతారు, పొలాల కాడికి ఇంటికి వస్తారు. బస్సులు అయితే ఊరుగా పొలం కాడికి ఏదో ఒకనాడు మండే రోజు ఎక్కడ మా దగ్గర మార్కెట్ అంటే మండే అది ఉన్నాయి. బైక్లు అయినా ఇప్పుడు బస్ ఫ్రీ ఎవరు చేయమన్నారు? వాళ్ళు రైతులు వాళ్ళు మహిళలు అడిగిరు, ఎవరన్నా మహిళలు కూడా అడిగిరు. ఆయన పోయి మాకు బస్సు టికెట్ పెట్టుకోలేమా మేము? బస్సు టికెట్ అవన్నీ కాదు మాకు. మాకు ఏమేమి కావాలి మరి? 6 గ్యారెంటీలలో నీకేమేమి వచ్చినాయి? యువకులకు ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకు ఇచ్చిండు కదా, ఏడిచ్చిండు. మా దగ్గర 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు యువకులు కూడా ఈ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు అవసరం లేదు అని చెప్పేసి కూడా నాకు చెప్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండవు. ఉద్యోగాలు వద్దాయన, ఉద్యోగాలు కావాలని రేపు సోమవారం ఈడ ఇప్పుడు ప్రజావాణి ఉంది మండే రోజు కలెక్టర్ దగ్గర, ఆడ ఈడ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అని చేస్తుండు. దాని గురించి ధర్నా ఉన్నది ఇప్పుడు సోమవారం రోజు కలెక్టరేట్ ముంగటని. మీకు కావాలంటే మేము చూపిస్తాము. కలెక్టరేట్ ముంగట ధర్నా ఉన్నది. ఆ రైతులు చేస్తున్నారు అది ట్రిపుల్ ఆర్ రోడ్ గురించి రైతులు ధర్నా చేస్తారు. భూమికి భూమి ఇవ్వమని. అని ఎవరు అడిగారు? ఇవన్నీ అడుగుతలేరు. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు ఎరువులు ఎప్పుడు కాలో నెల రోజు ముందు రైతు బంద్ చేస్తావు. రైతు బంద్ ముందేసాయి. నువ్వు మసాలాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాక మసాలా లేదు, ఏం లేదు. నువ్వు రైతు బంద్ చేస్తే ఏం లాభం? ఏం చేయడానికి? తాగి తిన్నకైనా అయితే రైతు బంధు పైసలన్నా కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళే ఇంకా ఒకసారి ఏమో పడ్డాయి, కానీ ఇప్పుడు అయితే లేవు. అమౌంట్ అయితే లేదు. అమౌంట్ ఆయన దగ్గర లేదు, మా దగ్గర ఏం చేస్తాడు? ఏమన్నా అన్నాగానే బీజేపీలో మేము ఒత్తుకుంటాడు ఆయన. బీజేపీలో మసాలా లేదు, సెంట్రల్ రోడ్ ఇస్తలేనంటే సెంట్రల్ రోడ్ ఇస్తుంటా ఆ రోజు అనంటుంది మాకు సెంట్రల్ మసాలా ఇస్తా లేకపోతే లేదని చెప్పనుంటాయి. 5 ఎలక్షన్లలో 3 గ్యాసులు ఇస్తా, మహిళలకు 2500 ఇస్తా, అభయహస్తం ఇస్తా. ఎక్కడ లేదు అభయహస్తం అయితే మా దగ్గర. 5 ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ పండుగ అయింది, ఇంద్రమ్మ చీరలు కూడా పంపించేస్తామని చెప్పారు. మరి వచ్చినాయా? ఎప్పుడు చేస్తారా? ఈ బతుకమ్మ అంటాడో మళ్ళీ బతుకమ్మ తెలియదు. బతుకమ్మ అంటున్నాడు, ఈసారి బతుకమ్మకి ఇస్తాను అన్నాడు కదా. అంతేనా? మరి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇప్పుడు బతుకమ్మల పండుగకి ఇవ్వాలనుకుంటే ఈ పాటకాలు ఇచ్చేసేది ఉండే. ఆయన 800 చీర అంటున్నాడు. 880 రూపాయలు మేము చూడలేము. చీరను చూసి చెప్తాము ఎంత రేట్ అనేది. మహిళలు అక్కలు చెప్తారు ఎంత రేట్ వాడొచ్చు అని. ఆయన 1500 అంటాడు, 2000 అంటాడు. కానీ తెచ్చినాక తెలియాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెంచిన అన్నాడు కదా, మరి పెంచిన అన్నాడు. మరి అవి కూడా లేవు ఇంకా. ఇప్పుడు డిసెంబరు ఆమె సోనియామ్మ బర్త్డే వస్తే 2 ఏళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి మరి ఇప్పటివరకు అయితే పెంచలేడు. మరి ఏడ పెంచుకుంటున్నామని ఫైలు కూడా దొరుకుతాయి పెంచడానికి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అన్న చెప్పండి అన్న, మీ పేరేం పేరు అన్న? చెప్పన్నా ఏందన్న, ఎట్లా ఉంది ఈ ప్రభుత్వ పాలన? ఈ ప్రభుత్వం చూడాలంటే ఇప్పుడైతే మసాలా ఇదివరకు బ్యాంకు రుణమాఫీ అనేది బ్యాంకులకు అడిగే పెట్టామన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నేను బ్యాంకులకు అయితే పోయినా 2 లక్షలు తెచ్చుకున్నా. కానీ ఇది మాత్రం ఇప్పటికీ బ్యాంకులకు అయితే అడుగు పెట్టలేము. గ్యారంటీలు అన్నాడు, ఏం గ్యారంటీలు ఇచ్చినా? ఏం గ్యారంటీలు? మా ఊళ్ళో అయితే ఏం చేయలేడు. మరి ఏ ఊళ్ళో చేసిండు? మేము చూస్తూనే ఉన్నాం ప్రతి ఊళ్ళో. ఏం చేయలేడు. ఆయన చూస్తే ఉత్త పెండదొక్కి ఇట్లా జారి పడుతుంది చూసినావా, అట్లయినా గెలిపించినట్టు అయింది. ఇప్పుడు వేస్ట్. అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో మా పథకాలను చూసి, మా 6 గ్యారెంటీలను చూసి, మేము అమలు చేస్తున్న తీరును చూసి ఎన్నికలలో ప్రజలు మాకు పెద్దపీట వేస్తారు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మంత్రులు కూడా అంటున్నారు. కాంగ్రెస్ ప్రచారం చేయవలసిన అవసరం లేదు, ప్రజలే మాకు ఆదరిస్తారు అంటున్నారు. ఇది వాస్తవమేనా? జూబ్లీస్లో ఇన్ఛార్జ్ లేడు, మాగంటి గోపీనాథ్. అలా మిస్సెస్ మీద ఇన్ఛార్జ్ పెట్టిండు. మినిస్టర్ అందరిని అనే పెడతాడు. ఇప్పుడు గెలవాలనుకున్నాడు, ప్రచారం చేసి ఇంట్లో నామినేషన్ వేసి వచ్చి ఇంట్లో కూర్చుంటే గెలవాల్సింది. కానీ అలా చూపిస్తాం మేము తడా. కానీ మేము కూడా వెళ్తాము, జూబ్లీస్ ప్రచారానికి వెళ్తాము. మాగంటి గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. హైదరాబాద్లో ఇప్పుడు ఈయనడు కాదు, హైదరాబాద్లో మొన్న ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచింది? టీఆర్ఎస్ ఎన్ని గెలిచింది, ఈ కాంగ్రెస్ ఎన్ని గెలిచింది ఇప్పుడు తెలుస్తుంది. అది భయం వాళ్ళకు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ అంటేనే భయం గవర్నమెంట్కు. ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి ఒక దిక్కు, ఇవాళ చూసినాం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వాళ్ళంతా చేస్తున్నారు. గవర్నమెంట్ ఉంటుందా ఊడుతుందో తెలుస్తలేదు ఇంక ఇప్పటికీ. అంటే ఇక్కడ మాత్రం ఈ గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ దళిత బంధువు కూడా మాకు బెనిఫిట్ పొందాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అంబేద్కర్ అభయాస్తం ఇస్తామన్నది, మరి ఇస్తుందేమో వేచి చూస్తాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన మాత్రము ఇక్కడ ప్రజలకు ఎలాంటి 6 గ్యారంటీలు అన్నది ఏది కూడా ఒక బస్సు తప్ప ఇంకొకటి ఏది కూడా అమలు కాలేదు అని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు ప్రకారం మా గ్రామంలో 50 కుటుంబాలు ఉంటే ఒక 2
కుటుంబాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండడం వల్ల వాళ్ళకి రాలేదు. 48 కుటుంబాలకు దళిత బంధు పథకం అందింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇది కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఇంకెవరినన్నా ఇప్పుడు మా గ్రామం కాకుండా ఇంకో గ్రామంలో అయినా అంబేద్కర్ అభయాస్తం ఇచ్చి దళితుల అభివృద్ధిని చేయాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి పరిపాలనను చూస్తూ ఉంటే ఏదో చేస్తాడని ప్రజలు పెద్దపీట వేసినప్పటికీ కూడా ఇక్కడ కొంచెం ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేకపోతుంది అని చెప్పేసి ఇక్కడ వారు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.